సార్ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పేసి అన్నారు కదా సార్, ఇప్పటి వరకు కొన్ని తక్కువ చేసింది, దాని గురించి అని చెప్పేసి. అంటే వాళ్ళు ఇంకా మొదలే పెట్టలే. ఒక ఫ్రీ బస్సు తప్ప వాళ్ళు చెప్పిన గ్యారంటీలల్లా ఏవి కూడా మొదలు పెట్టలేదు. సరే వాళ్ళు మొదలు పెడతాం 100 రోజుల లోపల అమలు చేస్తామని చెప్పినారు కాబట్టి 50 రోజులు అయింది. లెటెస్సి చూస్తున్నాం ఏం చేస్తారు ఏం చేయరు. అన్నిటికంటే మించి ఏంటంటే మిగతావి సరే వాళ్ళు ఎప్పుడు చేస్తారు ఎట్లా చేస్తారు చూడవచ్చు, కానీ వ్యవసాయం అనేది ఆగదు. దాని సకాలంలో సాయం అందించాలి. సకాలంలో రైతాంగానికి రైతు బంధు ఇవ్వడం మూలంగానే వ్యవసాయం మొదలైపోతుంది తప్ప మనకు వీలైనప్పుడు చేస్తే పోదు. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మొదలు పెడితే 50 రోజుల నుంచి ఎన్నికల వరకే వేయాలి. యాక్చువల్గా తెలంగాణ ప్రభుత్వం ఆనాడు ఎన్నికలప్పుడే వేస్తా అంటే కేసీఆర్ సర్కారు వాళ్ళ నాడు రాద్ధాంతం చేసి ఎన్నికల కమిషన్ చెప్పి ఆపించినారు. మరి ఎన్నికల తర్వాత వెంటనే వేయాలి కదా. ఎన్నికలు అయిపోయి కూడా 50 రోజులు అవుతుంది. యాసంగి సీజన్ కూడా సగం సీజన్ అయిపోయాయి. మరి ఇప్పటికీ 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే సంపూర్ణంగా రాలేదు, 2 ఎకరాల వరకు వచ్చింది అంటున్నారు. కాబట్టి రైతు బంధు సకాలంలో రాకపోవడం మూలంగా జరిగే పరిణామం ఏంటంటే ఈ 9 ఏళ్ల కాలంలో క్రమంగా స్థిరపడి బాగుపడ్డటువంటి వ్యవసాయము మళ్ళీ ఇంకో దశకు చేరుకునే ప్రమాదం ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతులను ఆదుకుంటుందని మీరు అనుకుంటున్నారా సార్? ఇప్పుడు ఏం కనిపిస్తుంది మనకు? ఆదుకున్నట్లు కనిపిస్తుందా? కరెంటు కోతలు ఇట్లా కనిపిస్తాయి. కరెంటు కోతలు ఉన్నాయి. వాళ్ళే ఇంకా చెప్పిండ్రు కదా కరెంటు కోతలు ఉంటాయని, పెడుతున్నామని వాళ్ళే ప్రకటించారు. అంటే మళ్ళీ పాత కాంగ్రెస్ ప్రభుత్వం చూద్దాం, లెటెస్ట్ సీ.